నిన్ను మరవను అంటున్నాను. మరవకపోవడం కాబట్టే ఈనాడు మనం ఇక్కడ సజీలుగా ఉన్నాం. అవునా కాదు? ఈనాడు దేవుడు మర్చిపోతే మనం ఉంటామా? ఒక్కరు కూడా ఉండరు ఈ ప్రపంచం. అందుకనే వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరవను. అందుకనే కీర్తన గ్రంథము 27వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. 27వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట చెప్తాడు. అక్కడ చదవండి. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం యెహోవా నాకు 27వ అధ్యాయము 10వ వచనం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయను. ఏందంట? ఏమంటున్నాడు? నా తల్లిదండ్రులు నన్ను విడిచినను. ఎవరంట చేరదీసేది? ఈ లోకంలో మనల్ని ఎవరు కూడా చేరదీయరు. ఇస్తారా? ఈనాడు దేవుడు మనల్ని చేరదీసేవాడుగా ఉన్నాడు. ఆయన మనల్ని మర్చేవాడు కాడు. అందుకని వారైనా మర్చుదురు కానీ నేను మరోను అంటున్నాను. ఎందుకు? చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కినా. భయపడాల్సిన పని లేదు. కాబట్టి ఎవరున్నారు మన పక్షమున? దేవుడు ఉన్నాడు. ఇక దేవుడే మన పక్షం ఉండగా మనకు భయం ఎందుకు? కాబట్టి ఈనాడు వారైనా మర్చుదురు కానీ నేను నిన్ను మరవను. ఒక సంటి పిల్ల, ఒక స్త్రీ తన పుట్టిన బిడ్డను వారైనా మారుస్తారు కానీ నేను నిన్ను అంటే ఎంత ప్రేమతో ప్రేమిస్తున్నాడు దేవుడు. చూసినా? ఎవరు భర్త ప్రేమించకపోయినా, కొడుకు ప్రేమించకపోయినా, ఎవరు ప్రేమించకపోయినా మనల్ని ఎవరు ప్రేమిస్తున్నారు? ఎవరు రక్షిస్తున్నారు? ఎవరు మనల్ని నడిపిస్తున్నారు? దేవుడు. అందుకని 10వ వచనంలో అంటున్నాడు. ఏమంటాడు ఆయన? నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను ఏం చేస్తాడంట? చేరదీయును అంటున్నాడు. కాబట్టి నేను విడవను, ఎడబాయను. కాబట్టి మనల్ని విడవని ఎడబాయని దేవుడు ఉన్నాడు. ఇంకంతకంటే ఇంకా మనకి ఇంకేం కావాలి? ఏం కావాలి? అందుకనే ఆయన ఏమంటాడంటే 27వ వచనమున యెహోవా నాకు వెలుగై వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. ఆయనే మనకు రక్షకుడుగా ఉన్నాక ఇక మనం ఎవరికి భయపడాల్సిన అవసరము లేదు. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. లోకానికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికి భయపడాల్సిన అవసరము లేదు. నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గం. ఎవరంట? మనకంట దేవుడు ప్రాణదుర్గంగా ఉన్నాడు. ఇక ప్రాణదుర్గంగా ఉన్నాక భయపడేది ఎందుకు? ఇంకా అవునా? మనకు ప్రాణదుర్గంగా ఉన్నాక ఇంక మనకు భయం ఎందుకు? ఇంకా కాబట్టి ఎవరికి వెళ్తున్నాను అంటున్నాడు. ఏమంటాడు ఇక్కడ? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెళ్తును? కాబట్టి ఈనాడు ఇప్పుడు 4వ వచనంలో అంటా ఉన్నాడు. 4వ వచనం చదవండి. ఇదే అధ్యాయం 27:4. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలము నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. కాబట్టి ఎక్కడంటే మనం నివసింపగోరేది? మన జీవితకాలం అంతా కూడా ఎక్కడంటే మనము ఆయన యొక్క నివాసములో కోరుచున్నాం. కాబట్టి ఈనాడు మరి అయ్యా చెప్పండి, వస్తున్నాం. చిన్న మీటింగ్ ఒకటి ఉంది, అయిపోగానే వస్తాలే. 2 గంటలు పట్టచ్చు వచ్చేది. ఏమవసరం లేదే, ఏమవసరం లేదు. సర్లే, నేను ఆగు. నేను ఒక ప్రేయర్లో ఉన్నాను.
కాబట్టి నా జీవితకాలము దీనిని యెహోవా మందిరంలో నివసింపకూడదు. అది మనం కోరుకునేది. ఈనాడు నిన్ను అరచేతిలో చెక్కి ఉన్నాడు. ఏం చేసినాడంట? మనల్ని అరచేతిలో చెక్కి ఉన్నాడు. కాబట్టి నా తల్లిదండ్రులను నన్ను విడిచినను యెహోవా నన్ను చెరదీసేవాడుకుంటాడు. మరి యెహోవా నాకు వెలుగును రక్షణ అన్నాడు. నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి నేను వెళ్తు. కాబట్టి ఆయన మనకు ఏమన్నాడు ఇక్కడ 29వ అధ్యాయంలో 15వ వచనంలో ఏమన్నాడు? స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరవను. కాబట్టి చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెప్తున్నాను. కాబట్టి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన అరచేతిలో చెక్కి ఉన్నాడు. ఇక మనం ఎవరికి భయపడాల్సిన పని లేదు. అందుకే నీకు ఏమైంది వాగ్దానం వచ్చినా నీకు? భయపడవద్దు. ఎవరు భయపడద్దు? ఒక దేవునికే భయపడాలి. కాబట్టి ఆయన నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపవచ్చు. మనం కోరుకునేది ఏంటిది? ఆయన మందిరములో మన జీవిత కాలం అంతా కూడా ఆయన మందిరంలోనే. 14 వచనం, 27-14 వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయం నిబ్బరముగా నుంచుకోను. యెహోవా కొరకు కనిపెట్టుకొని. కాబట్టి ఏమంటున్నాడు? నేను అరచేతి నుంచి ఎక్కి ఉన్నాను కనుక నువ్వు యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యం తెచ్చుకొను, నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకొని. భయపడాల్సిన పని లేదు. కాబట్టి ఈనాడు దేవుడే ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. నువ్వెవరికి భయపడాల్సిన పని లేదు. ఆయన రక్షణ వెలుగై ఉన్నాడు మనకు. ఏమైనాడు ఆయన? మనకు రక్షణ వెలుగై ఉన్నాడు. వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. మనల్ని ఆయన అరచేతిలో చెక్కినాడు. అందుకనే మనం రక్షించుకున్నాడు. లోకంలో ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరినీ ఎందుకు రక్షించుకోలేదు? అంటే మనం ఆయనకి ఇష్టమైనాం కనుకనే మనం రక్షించుకున్నాం. అనేకులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు. అంటే ఈ పేరు గొప్పవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు రక్షించుకోలేదు. ఈనాడు రక్షించుకున్నామంటే దేవునికి ఇష్టమైన. మరి లూకాసు వార్తలో ఒక మాట చెప్తాడు. లూకాసు వార్తలో ఆడ ఒక మాట, లూకాసు వార్త 12వ అధ్యాయము 31-32 చదవండి. మీరైతే ఆయన రాజ్యమును వెదుకుడి, దాంతో కూడా ఇది మీకు అనుగ్రహించబడును. చిన్న మంద భయపడకుడి, మీరు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. కాబట్టి మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఆయన రాజ్యమును అనుగ్రహిస్తానికి మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఏమన్నాడు? మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. ఈనాడు ఆయన రాజ్యము, ఆయన కొరకు మనము కనిపెట్టుకొని ఆయన కొరకు మనం ఎదురు చూసేవారుగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటామో, దావీదు అంటాడు, నేను ఒక వరమును వెతుకుతున్నాను అంటున్నాడు. దాని కొరకు కనిపెట్టుతాను అంటున్నాడు. కాబట్టి ఈనాడు మన ప్రాణ దుర్గంగా ఉంటాడు ఆయన. ఎట్లుంటే మనకు ఆయన ప్రాణ దుర్గంగా ఉంటాడు. ఇక ఆయన అరిచేతిలో చెక్కిన తర్వాత ఇక మన ప్రాణ దుర్గంగా ఉండకపోతే ఇంకెవరు ఉంటారు? ఆయన మనకు కంచె వేసి ఉన్నాడు. ఏం వేసినాడంట? ఆయన
వేసి ఉన్నాడు. అందుకనే ఆయన అంటున్నాడు 31లో, మీరైతే ఆయన రాజ్యమునకు వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైనది. కనుక తండ్రికి ఇష్టమైనది నాడు, అందుకే మనల్ని రక్షించుకుంది. ఈ చిన్న కుటుంబం అయినా కూడా దేవుడు ఏమంటున్నాడు? దేవుడు ఈ చిన్న కుటుంబాన్ని కూడా ఏమంటున్నాడు? చిన్న మంద భయపడకూడదు అంటున్నాడు. కాబట్టి ఆయన రాజ్యం ఇస్తానికి ఆయనకి ఇష్టమైనది. ఆయన రాజ్యంలో ప్రవేశిస్తానికి ఈ చిన్న మందగా ఈ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. అక్క మీ పేరు? మహిమ కుమార్. అన్న పేరు శ్రీను, కొడుకు పేరు నవీను. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవ, జీవన సీనన్న మహిమ కూడా మాకు ప్రార్థిస్తున్నాం. కుమారుడు కొరకే ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకో. ఈ దినం వారిని కలుసుకున్నటకు ఈ రీతిగా ఆయన మరి వారితో మరి నీ వాక్యమును పంచుకోవటం ఇచ్చిన కృపను బట్టి వందనములు స్తోత్రిస్తున్నాం. స్త్రీ చంటి బిడ్డ అయిన మనుషులు కానీ వారైన మనుషులు కానీ నేను మరణన్న